100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, ఏకంగా 1,00,00,000 ఓట్లు. మీరు విన్నది నిజమే. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,00,000 మందికి పైగా పౌరులు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు. గతంలో పశ్చిమ బెంగాల్లో 94 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఆందోళన చెందితే ఇప్పుడు తెలంగాణలో దాన్ని మించి ఓట్లు గల్లంతవుతున్నాయి. జూన్ 25 నుంచి 45 రోజుల పాటు సాగిన ప్రత్యేక ఓటర్ల సర్వే ముగిసింది. అసలు 1,00,00,000 ఓట్లు ఎందుకు తొలగించబోతున్నారు? గ్రేటర్ హైదరాబాద్ లో 43 లక్షల మంది ఓట్లు ఎలా మాయమయ్యాయి? బిఎల్ఓల అలసత్వమా లేక డేటా మిస్ మ్యాచ్ అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,38,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సర్వే గడువు సోమవారంతో ముగిసే సమయానికి కేవలం 2,64,00,000 మంది పత్రాలు డిజిటలైజేషన్ మాత్రమే జరిగింది. అంటే దాదాపు 74 లక్షల మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలకు అందించలేదు. ఈ 74 లక్షల ఓట్లలో ఎక్కువ భాగం శాశ్వతంగా వలస వెళ్లిన వారు, మృతి చెందిన వారు లేదా స్థానిక చిరునామాలలో దొరకని వారిగా అధికారులు తేల్చేశారు. వీటికి తోడు డేటాలో తేడాలు ఉన్న మరో 61 లక్షల మంది ఓటర్ల జాబితా కూడా సిద్ధమైంది. వీరంతా సరైన ఆధారాలు చూపించకపోతే మొత్తంగా 1,00,00,000కి పైగా ఓట్లు శాశ్వతంగా ఎగిరిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఓట్ల విధ్వంసంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్నది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాలు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1,14,00,000 ఓటర్లు ఉంటే అందులో కేవలం 71.5 లక్షల మంది మాత్రమే బిఎల్ఓలకు ఫారాలు సమర్పించారు. అంటే ఏకంగా 43.09 లక్షల మంది ఓటర్ల పత్రాలు లభ్యం కాలేదు. హైదరాబాద్ నగరంలో ప్రజలు తరచూ ఇళ్లు మారటం, బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు ఇవ్వకపోవటం, అర్బన్ ప్రొఫైల్స్ ఈ సర్వేపై అవగాహన లేకపోవడం వల్ల ఈ 43 లక్షల ఓట్లు గల్లంతయ్యే దుస్థితి ఏర్పడింది. ఇది మాత్రమే కాదు, 2002 ఓటర్ల జాబితాలో మ్యాపింగ్ చేయడంలో అనేక వ్యత్యాసాలు వెలుగు చూశాయి. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చినప్పటికీ 2002 లింకేజ్ ఆధారాలు చూపించలేకపోయినా 61 లక్షల మంది ఓట్లకు ఎన్నికల కమిషన్ ఆగస్టు 17 తర్వాత నోటీసులు జారీ చేయనుంది. ఈ నోటీసులు అందాక ఈసీ గుర్తించిన 11 రకాల ధృవపత్రాలలో పాస్పోర్ట్, ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు ఏదో ఒకదాన్ని సమర్పించి తమ ఓటును రీవెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధారాలు చూపించకపోతే ఆ 61 లక్షల ఓట్లు కూడా చెల్లిపోతాయి. అసలు నిర్లక్ష్యం ఎవరిది? ఆధార్ డేటా బేస్ తో ఓటరు కార్డును ఆన్లైన్ లోనే ఓటీపీ విధానంలో లింక్ చేస్తే సరిపోతుంది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిఎల్ఓ రాలేదు, ఓటరు ఫారాలు అందజేయలేదనే సాకులతో ఓట్లు తొలగించే విధానంపై ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఓటు ప్రక్రియ ఆన్లైన్ విధానం, డిజిటల్ వెరిఫికేషన్ తీసుకురావచ్చు కదా అనే డిమాండ్ వినిపిస్తోంది. చూసారుగా, తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో జరుగుతున్న ఈ బిగ్గెస్ట్ ఎపిసోడ్. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలవుతుంది. ఆగస్టు 17 తర్వాత తేడాలు ఉన్న ఓటర్లకు ఈసీ నుంచి నోటీసులు వస్తాయి. అక్టోబర్ 19న తెలంగాణ పూర్తి స్థాయి ఫైనల్ ఓటర్ల జాబితా వెలువడుతుంది. కాబట్టి పౌరులారా అలర్ట్ అవ్వండి. ఆగస్టు 17న డ్రాఫ్ట్ రోల్ రాగానే మీ ఓటు ఉందో లేదో వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. ఒకవేళ నోటీసు వస్తే వెంటనే మీ 11 డాక్యుమెంట్లలో ఏదో ఒకదాన్ని సమర్పించి ఓటును కాపాడుకోండి.